హాయ్! ఈరోజైతే 'తేజ సజ్జల' హీరోగా నటించిన 'హనుమాన్' చిత్రం గురించి అయితే నేను చెప్దామనుకున్నానండి. ఆ సినిమా అయితే నేను ఏమీ ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఆ సినిమాకైతే నేనెళ్ళాను. అది ఎంత బాగుందంటే నిజంగా మాటల్లో చెప్పలేనంత బాగా తీశారండి డైరెక్టరు. నిజంగా ప్రశాంత్ వర్మ గారటండి. ఆయన ఎంత అద్భుతంగా తీశాడంటే ఆ సినిమా కొన్ని కొన్ని సీన్స్ అయితే గనక నిజంగా హనుమంతుడిని ఎంత బాగా చూపించారంటే మాటల్లో చెప్పలేం భయ్య. నిజంగా ఎంత అంటే నాకు నిజంగా చూస్తున్నంత సేపు కూడా 'శ్రీ ఆంజనేయం' మూవీకైతే అర్జున్ గారు, నితిన్ గారి మధ్యన కొన్ని సన్నివేశాలుంటాయి. అంతకు మించి అయితే గనక డైరెక్టర్ గారైతే గనక నాకు తెలిసుండైతే గనక 2024 సంక్రాంతిలో 'హనుమాన్' మూవీ అయితే ఫుల్ కలెక్షన్‌లు మొత్తం మోగించిపోతుంది. నిజంగా డైరెక్టరు ఎంత బాగా తీశారంటే భయ్య కొన్ని సీన్స్ అయితే నిజంగా మాటల్లో వర్ణించలేకపోతున్నారు. ఆ విలేజ్ బ్యాక్‌గ్రౌండు, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు అయితే గనక నిజంగా ఒక రకమైన అద్భుతమనే చెప్పాలి. నేనైతే ఈ సినిమాకి అసలు ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఎళ్ళాను భయ్య. అది ఎలా ఉందంటే 'వర్తు' రీసెంట్‌గా 'జైలర్' సినిమా చూశాను. అందులో 'వర్తు వర్మ వర్తు' అంటాడు కదా! అంతకు మించి పీక్స్‌లో ఉంది భయ్య. ఈ సంక్రాంతి పండగకైతే గనక ఫ్యామిలీ పరంగా అందరూ చూడవలసిన సినిమా అయితే ఇది. నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. 'హనుమాన్' సినిమా అయితే చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అలాగే మన రాముల వారి అయోధ్య గుడి ఓపెనింగ్ టైంలో కూడా ఇటువంటి సినిమా రావడం అన్నది నిజంగా చాలా 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 గర్వకారణంగా అయితే నాకైతే ఉంది. చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఫ్యామిలీతో అయితే గనుక ఈ సినిమాని చూడండి తప్పకుండా. మీరైతే ఫుల్ సాటిస్ఫై అయ్యి పార్ట్ 2 కూడా వస్తుందా అని కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తారు మీరు. ఓకే. వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. హెడ్స్ అప్.